వైసీపీ 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లి మండలంలోని చిన్నుపల్లి వారిపాలెంలో గంగడపాలెం, లంకెవాని దెబ్బ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద సబ్సిడీ ద్వారా మత్స్యకారులకు వలలు, టీవీఎస్లు, వ్యాన్లు అందించామని గుర్తు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలోనే ఆధునికమైన పరికరాలు అందించామని, వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు చేసింది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేట నిషేధం సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తమని భారీ మెజారిటీతో గెలిపించాలని అనగాని ప్రసాద్ కోరారు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా 4,000 రూపాయలు మీ ఇంటికి వచ్చే విధంగా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో. అలాగే గతంలో 14-19లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆదరణ కింద ఎన్నో పనిముట్లు ఇచ్చాం. ముఖ్యంగా ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మేము వలలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. సబ్సిడీలో మీకు వేలేటర్లు ఇచ్చేవాళ్ళం, టీవీఎస్లు ఇచ్చాం, వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాన్లు ఇచ్చాం. నావిగేషన్, ఎందుకంటే అతి రిస్క్ వేసుకుని సముద్రంలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి లొకేషన్స్ తెలియాలి కాబట్టి నావిగేషన్ సిస్టమ్స్, మైక్ సిస్టమ్స్ అన్ని కూడా మేము ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఒక్క వల గాని, ఒక్క ఏట గాని ఎవరైనా ఇచ్చారా అడుగుతా ఉన్నారు. మా మత్స్యకార సోదరులకి బియ్యం కాదు క్యాష్ ఇవ్వాలని మొట్టమొదటిసారి 4,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. రేపు మన ప్రభుత్వం వస్తా ఉంది. 20,000 రూపాయలు లీడ్ పీరియడ్ లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం. అద్భుతమైనటువంటి కాలనీ సృష్టించే బాధ్యత నేను తీసుకెళ్లి ఎక్కడో సముద్రం పక్కన పిచ్చి భూమి కాదు, మంచి భూమి, అద్భుతమైనటువంటి భూమి మీకు అందరికి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కల్పించే సదుపాయంతో పాటు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ మాత్రం మే 13న పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్కి వెళ్ళి 2 ఓట్లు కూడా సైకిల్ కి మొదటి సీరియల్ లో వస్తుంది, నంబర్ 1 లో వస్తుంది నాది, అలాగే ఎంపీ గారిది కూడా. 2 ఓట్లు కూడా సైకిల్ పై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా లంకవాని దిబ్బపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ నాయక చొరవతో దీన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే దిశగా తప్పకుండా నేను చేస్తా, ప్రయత్నంగా చేసి తీరుతా అని చెప్పేసి కూడా మీ అందరికీ హామీ ఇస్తాను.